హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో శారీ కలర్స్కి తగ్గట్టుగా నేను చేసినటువంటి సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ గురించి మీతో షేర్ చేసుకోబోతున్నాను. వీటన్నిటిని కుందన్స్తో నేను ఎలా డిజైన్ చేశాననే దాని గురించి ఒక్కొక్కటిగా మీకు చూపిస్తాను. వచ్చేసి డార్క్ బ్లూ అండ్ గ్రీన్ కలర్తో మ్యాచింగ్ చేశానండి. ఇది వచ్చేసి 2 కట్ బ్యాంగిల్ పైన గ్రీన్ కలర్ థ్రెడ్ని చుట్టి బ్లూ కలర్ కుందన్స్తో స్టోన్ లేస్ని యూజ్ చేసుకుంటూ ఇలా డిజైన్ చేశానండి. ఇలా మొత్తం డిజైన్ చేశాను. ఇవి 2 హ్యాండ్స్కి వేసుకోవచ్చు. నెక్స్ట్ 4 కట్ బ్యాంగిల్ పైన బ్లూ కలర్ థ్రెడ్ని చుట్టి అక్కడక్కడ రౌండ్ కుందన్స్తో డిజైన్ చేశాను. తర్వాత ఇంకో బ్యాంగిల్ పైన స్క్వేర్ షేప్ కుందన్స్ యూజ్ చేసుకుంటూ చిన్న సైజ్ రౌండ్ కుందన్స్ యూజ్ చేసుకుంటూ ఇలా బ్యాంగిల్ మొత్తం డిజైన్ చేశానండి. ఇలా 2 హ్యాండ్స్కి వచ్చే విధంగా చేశాను. ఇలా సింగిల్గా కూడా వేసుకోవచ్చండి ఈ బ్యాంగిల్స్ అనేవి. ఈ పేర్ వచ్చేసి 2 హ్యాండ్స్కి వస్తుంది. ఇవి క్లియర్గా చూసినట్లయితే చాలా బాగా అనిపిస్తాయండి బ్యాంగిల్స్. ఈ బ్యాంగిల్స్ వచ్చేసి నేను ఈ శారీకి మ్యాచింగ్ చేశానండి. నెక్స్ట్ సెట్ వచ్చేసి గ్రీను, పింక్, గోల్డ్ కాంబినేషన్తో తయారు చేసినటువంటి సెట్ అండి. ఇది వచ్చేసి 2 హ్యాండ్స్కి వచ్చే విధంగా ప్రిపేర్ చేశాను. ఇలా 4 కట్ బ్యాంగిల్ పైన రెక్టాంగిల్ కుందన్స్ని యూజ్ చేస్తూ మొత్తం డిజైన్ చేశానండి. ఇలా డిజైన్ చేశాను. తర్వాత 2 కట్ బ్యాంగిల్ పైన ఇలా గ్రీన్ కలర్ కుందన్స్తో ఫ్లవర్ షేప్లో డిజైన్ చేసి దానిపైన స్టోన్ని స్టిక్ చేశాను. ఇలా అందంగా డిజైన్ చేశానండి. ఇలా కూడా వేసుకోవచ్చు. ఇందులో పింక్ గాజులు యాడ్ చేసుకుంటూ కూడా వేసుకోవచ్చు. ఈ గ్రీన్ కలర్ బ్యాంగిల్స్ వచ్చేసి సింగిల్గా కూడా వేసుకోవచ్చు. ఈ 4 బ్యాంగిల్స్ వచ్చేసి ఇందులోకి వేరే బ్యాంగిల్స్ని పేర్ చేసుకుంటూ కూడా వేసుకోవచ్చు. చాలా బాగుంటాయి. ఇలా పింక్ కలర్ థ్రెడ్ను ఉపయోగించి ఇలా సెట్ చేశానండి. ఈ విధంగా క్లియర్గా చూపిస్తున్నాను. ఈ బ్యాంగిల్ సెట్ వచ్చేసి నేను ఈ శారీకి ఈ విధంగా ప్రిపేర్ చేశానండి. నెక్స్ట్ బ్యాంగిల్ సెట్ వచ్చేసి లైట్ పింక్, గోల్డ్, లైట్ షేడ్లో ఆరెంజ్ కలర్ ఉంది శారీలో కాబట్టి ఇలా చేశానండి. దీనిపైన ట్రయాంగిల్ షేప్లో కుందన్స్ని ఇలా డిజైన్ చేశాను. పింక్ కలర్ని ఇలా ఓన్లీ ప్లెయిన్గా చుట్టి వదిలేశాను. నెక్స్ట్ వచ్చేసి స్క్వేర్ షేప్ కుందన్స్ని ఇలా మొత్తం డిజైన్ చేశానండి. ఈ విధంగా డిజైన్ చేశాను. ఈ బ్యాంగిల్స్ డిజైన్స్ వచ్చి ఈ శారీ పైకి ఈ విధంగా మ్యాచ్ చేశానండి. చూడండి, ఈ శారీ పైకి ఈ విధంగా మ్యాచింగ్ అయ్యే విధంగా శారీకి డిజైన్ చేశానండి. నెక్స్ట్ సెట్ వచ్చేసి మెరూన్ గోల్డ్ అండి. ఇలా 4 కట్ బ్యాంగిల్ పైన రౌండ్ షేప్ కుందన్స్ని యాడ్ చేసుకుంటూ మెరూన్ కలర్ థ్రెడ్ తోటి అక్కడక్కడ కుందన్స్ని ఇలా డిజైన్ చేశాను. ఇది వచ్చేసి 2 కట్ బ్యాంగిల్ పైన డైమండ్ షేప్ కుందను ట్రయాంగిల్ షేప్ యూజ్ చేసుకుంటూ ఇలా డిజైన్ చేశానండి. ఈ గోల్డ్ కలర్ బ్యాంగిల్స్ వచ్చేసి డ్రెస్సెస్ పైకి, శారీస్ పైకి సింగిల్గా కూడా వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు. ఇలా చాలా బాగుంటాయి. ఇలా చేశానండి. వీటన్నిటిని కలిపి నేను ఒక పెయిర్ లాగా చేశానండి. ఇలా చేశాను. ఈ బ్యాంగిల్స్ మొత్తము డిజైన్ చూస్తే ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా చేశాను. ఈ బ్యాంగిల్ సెట్ వచ్చేసి ఈ శారీ పైకి మ్యాచ్ అయ్యే విధంగా నేను ప్రిపేర్ చేశానండి. నెక్స్ట్ బ్యాంగిల్ సెట్ వచ్చేసి రెడ్ అండి. ఓన్లీ రెడ్ తోటే ఇలా చేశాను. రెడ్, గోల్డ్, వైట్ కలర్ కుందన్ షేపు ఇట్లా 6K ఐ షేప్ కుందన్స్ యూజ్ చేసి ఇట్లా సింపుల్గా రెడీ చేశాను. రౌండ్ షేప్ కుందన్స్ యూజ్ చేసుకుంటూ మొత్తం ఇలా స్టిక్ చేశానండి. రెడ్ కలర్ బ్యాంగిల్ పైన ఇలా స్టిక్ చేశాను. ఇది ఇలా ఒక
ఒకటే హ్యాండ్కి వచ్చే విధంగా కూడా చేసుకోవచ్చు. ఇవి 2 హ్యాండ్స్కి వేసుకునే విధంగా సింగిల్గా కూడా వేసుకోవచ్చు. ఈ బ్యాంగిల్ సెట్ అనేది నేను క్లియర్గా చూపిస్తానండి. ఇలా చేశానండి. ఈ బ్యాంగిల్ సెట్ వచ్చేసి నేను ఈ శారీ పైకి మ్యాచ్ అయ్యే విధంగా చేశానండి. నెక్స్ట్ వచ్చేసి లైట్ పింక్ అండ్ డార్క్ పింక్ అండి. లైట్ పింక్ పైన 6K ఐ షేప్ కుందన్స్ యూజ్ చేసుకుంటూ మధ్యలో స్క్వేర్ షేపు పింక్ కలర్ కుందన్స్ యూజ్ చేస్తూ ఇలా డిజైన్ చేశానండి బ్యాంగిల్ని మొత్తము. నెక్స్ట్ డార్క్ పింక్ కలర్ని యూజ్ చేస్తూ సింపుల్గా ఇలా స్క్వేర్ షేప్ కుందన్స్ని ఇలా మొత్తం స్టిక్ చేసుకొని ఇలా 1 పెయిర్ లాగా యూజ్ చేశానండి. ఇలా 2 హ్యాండ్స్కి వచ్చే విధంగా ప్రిపేర్ చేశాను. చూడండి, క్లియర్గా చూపిస్తున్నాను. ఈ బ్యాంగిల్ సెట్ వచ్చేసి నేను ఈ శారీకి మ్యాచ్ అయ్యే విధంగా ప్రిపేర్ చేశానండి. చాలా బాగుంది కదా. నెక్స్ట్ కలర్ వచ్చేసి యాష్ కలర్ అండ్ బ్రింజాల్ కలర్ కాంబినేషన్లో ప్రిపేర్ చేశానండి. యాష్ కలర్ 2 కట్ బ్యాంగిల్స్ తీసుకొని దానిపైన రౌండ్ షేప్లో కుందన్స్ స్టిక్ చేసుకుంటూ ఇలా డిజైన్ చేశానండి. బ్యాంగిల్ మొత్తము 2 హ్యాండ్స్కి వచ్చే విధంగా ప్రిపేర్ చేశాను. బ్రింజాల్ కలర్ పైన సింపుల్గా రెక్టాంగిల్ కుందన్స్ తోటి మిడిల్లో రౌండ్ కుందన్స్ పెట్టి సింపుల్గా రెడీ చేశానండి. ఈ బ్యాంగిల్ సెట్ క్లియర్గా ఈ విధంగా చూసినట్లయితే చాలా బాగుంటుంది. ఈ బ్యాంగిల్ సెట్ అనేది నేను ఈ శారీకి మ్యాచ్ అయ్యే విధంగా ప్రిపేర్ చేశానండి. నెక్స్ట్ వచ్చేసి లైట్ బ్లూ అండ్ డార్క్ బ్లూ అండి. ఈ 4 కట్ బ్యాంగిల్ పైన ఇలా కుందన్స్, రౌండ్ కుందన్స్, ఐ షేప్ కుందన్స్ యూస్ చేసుకుంటూ ఇలా ప్రిపేర్ చేశానండి. ఈ 2 కట్ బ్యాంగిల్ పైన స్క్వేర్ షేప్, ట్రయాంగిల్ షేప్ కుందన్స్ యూజ్ చేసుకుంటూ మధ్యలో చిన్న చిన్న కుందన్స్ యూజ్ చేసుకుంటూ ఇలా ప్రిపేర్ చేశానండి. ఇలా యాడ్ చేసుకుంటూ ఇలా డిజైన్ చేశాను. ఇవి కూడా 2 హ్యాండ్స్కి వచ్చే విధంగా ప్రిపేర్ చేశాను. ఇది వచ్చేసి క్లియర్గా చూస్తే ఇలా కనిపిస్తాయండి ఈ బ్యాంగిల్ సెట్ వచ్చేసి. ఇది వచ్చేసి లెహంగా ఓణి మీదికి సెట్ అయ్యే విధంగా నేను ప్రిపేర్ చేశానండి. నెక్స్ట్ వచ్చేసి ప్యారెట్ గ్రీన్ అండ్ ఆరెంజ్ కలర్ అండి. ప్యారెట్ గ్రీన్ పైన నేను రౌండ్ కుందన్స్తో ఇలా రౌండ్గా డిజైన్ చేసి మధ్యలో గ్రీన్ కలర్ కుందన్స్ని స్టిక్ చేసుకుంటూ మిడిల్లో స్క్వేర్ షేప్ కుందన్ యూజ్ చేసుకుంటూ ఇలా డిజైన్ చేశానండి. నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్ కలర్ బ్యాంగిల్ పైన షుగర్ బీడ్స్ని యూజ్ చేస్తూ ఇలా డిజైన్ చేశాను. సింపుల్గా డిజైన్ చేశాను. స్క్వేర్ షేప్ కుందన్ని షుగర్ బీడ్స్ని యాడ్ చేసుకుంటూ డిజైన్ చేశాను. ఇవి 2 హ్యాండ్స్కి వచ్చే విధంగా ప్రిపేర్ చేశానండి. క్లియర్గా చూపించినట్టయితే అర్థమవుతుంది. చూడండి ఎంత క్లియర్గా కనిపిస్తున్నాయో. ఇలా అయితే డిజైన్ చేశానండి నేను. ఈ శారీకి మ్యాచ్ అయ్యే విధంగా ఇలా డిజైన్ చేశానండి నేను. నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ బ్యాంగిల్స్ అండి. ఇవి పింక్ కలర్ బ్యాంగిల్స్ 1 కట్ బ్యాంగిల్ తీసుకొని దీనిపైన 6K ఐ షేప్ కుందన్స్ యూజ్ చేసుకుంటూ ఇలా డిజైన్ చేశానండి. ఈ 1 కట్ బ్యాంగిల్స్ డ్రెస్సెస్ పైకి సింగిల్గా కూడా వేసుకోవడానికి చాలా బాగుంటాయండి. ఇలా ప్లెయిన్ బ్యాంగిల్స్తో ఇలా డిజైన్ చేశానండి నేను. ఇవి వచ్చేసి ఎల్లో కలర్ బ్యాంగిల్ పైన ఇలా సింపుల్గా ప్రిపేర్ చేశానండి. ఇవి సింగిల్గా వేసుకోవడానికి యూజ్ అయ్యేటట్టు. ఇవి బ్రింజాల్ కలర్, బ్లూ కలర్ అండి. ఇవి స్క్వేర్ షేప్, ట్రయాంగిల్ షేప్ మోడల్లో ప్రిపేర్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి కాసులతో ప్రిపేర్ చేశానండి. కాసులు రౌండ్ షేప్ కుందన్స్ ఇలా యూజ్ చేసుకుంటూ ప్రిపేర్ చేశాను. ఇవేనండి నేను చేసిన బ్యాంగిల్ డిజైన్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.